నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ పైన ఈరోజు సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కువైట్ దేశం పైన ఇరాను మూడవసారి దాడి చేసిందన్నమాట. మొదటగా సోమవారం తెల్లవారుజామున 2 గంటల నుంచి 3 గంటల మధ్య మొదటి దాడి జరిగితే, రెండవ దాడి వచ్చేసి ఉదయం 7:30 గంటలకు జరిగిందని చెప్పేసి కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తాజాగా కువైట్ సమయం 4:30 గంటలు 5 గంటల మధ్య మనం చూసుకుంటే ఇరాన్ ఘోరమైన దాడులు చేసిందని చెప్పేసి వాటిని కువైట్ వాయు రక్షణ వ్యవస్థలు మిసైళ్లు మరియు డ్రోన్లను తిప్పికొట్టాయని చెప్పేసి పేలుడు శబ్దాలు వినిపిస్తే అవి ఇరాన్ చేసిన దాడులను కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకోవడం వల్లనే పేలుళ్లు సంభవిస్తూ ఉన్నాయని చెప్పేసి కువైట్ సైన్యం జనరల్ స్టాఫ్ పేర్కొంది. సంబంధిత అధికారులు జారీ చేసిన భద్రత మరియు రక్షణ సూచనలు ప్రతి ఒక్కరూ పాటించవలసిందిగా అయితే కువైట్ సైన్యం కువైట్లోని కువైటీ పౌరులు మరియు ప్రవాసులను కోరిందనమాట. ప్రస్తుతం కువైట్ పైన ఈ రోజు 3 సార్లు అయితే ఇరాన్ దాడి చేసిందనమాట. అలాగే మీకు సాయంత్రం పూట సైరన్లు మోగినప్పుడు, హెచ్చరిక సైరన్లు మోగినప్పుడు మీకు వినిపించి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ యొక్క హెచ్చరిక సైరన్లు మోగినప్పుడు సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళి ప్రజలు దాక్కోవాలని చెప్పేసి, అంటే సురక్షితమైన ప్రదేశాలు అధికారులు చెప్పింది ఏంటంటే కానీ సిర్దాప్ అని చెప్పారనమాట. సిర్దాప్ లో ఉండడం అత్యంత క్షేమం అని చెప్పేసి, అలాగే సైరన్లు ఆగిపోయిన తర్వాత మళ్ళా మీరు బయటికి వచ్చేసి యథావిధిగా మీ పనులు చేసుకోవచ్చు అనమాట. అలాగే కువైట్ పైన ఇరాన్ చేస్తూ ఉన్న దాడులు ఏవైతే ఉన్నాయో కువైట్ సైన్యం సమర్థవంతంగా 24 గంటలు పనిచేస్తూ తిప్పికొడుతూ ఉన్నాయన్నమాట. ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా ఇరాన్కు ధీటుగా అయితే సమాధానం ఇస్తూ ఉన్నాయి. కాబట్టి కువైట్ సైన్యానికి, కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖకు, కువైట్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. కువైట్ ఆర్మీ ఇరాన్ ప్రయోగిస్తూ ఉన్న మిసైళ్లు మరియు డ్రోన్లను పేల్చివేస్తూ ఉన్నాయి. ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.